హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఈ హల్వాలో మనం ఎప్పుడు ఫుడ్ కలర్స్ అలాంటివి కలుపుతాం కదా, అలా కాకుండా ఇట్లా క్యారెట్తో చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. ఇవైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. ఇట్లా క్యారెట్ ముక్కల్ని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా అయిపోయినాక ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి మనము. ఒక గిన్నె తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఇట్లా జల్లిచ్చేసుకుందాం అనమాట. ఇలా వాటర్ వచ్చేస్తాయి. ఇట్లా ప్రెస్ చేస్తే, లేదంటే మీరు ఇట్లా క్లాత్లో వేసుకొని అయినా కూడా అట్లా వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఇలా మనకు వచ్చేసి ఈ క్యారెట్ వాటర్ వచ్చేసి 2 కప్స్ అయ్యాయన్నమాట. ఇప్పుడు మనం ఇది పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకనిద్దాము ఒక పొంగు వచ్చేంత వరకు. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలుపుకుందాము. ఇది వచ్చేసి మనం ఎంతైతే తీసుకున్నామో దాంట్లో ఒక 1/3 కప్ తీసుకోవచ్చు అనమాట. కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలిపి ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇట్లా కొంచెం నెయ్యి తీసుకుందాం అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసేసుకొని అందులో వేగాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా క్యారెట్ ఒక పొంగొచ్చి వాటర్ పొంగొచ్చినాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపేసుకుందాము. ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం దగ్గర పడి బుడగల్లా వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇట్లా ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాము. 1/2 కప్ వేస్తున్నాను అనమాట నేను ఇది. లేదు అనుకుంటే ఇంకొంచెం 1/4 కప్ కూడా వేసుకోవచ్చు స్వీట్ తినేవాళ్ళు. నార్మల్గా తినే వాళ్ళకైతే 1/2 కప్ సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఇందాక వేయించిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఇందులో వేసేసుకుందాము. ఇది బాగా దగ్గర పడాలన్నమాట. మనం కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ నెయ్యి కూడా మొత్తం ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇంకా థిక్గా అవ్వలేదన్నమాట ఇది. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది అన్నప్పుడే ఇక తీసేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేసేసుకోవాలి. ఇది బాగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాతే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే నిజంగా చాలా బాగుంటుందండి. హల్వాలో ఇట్లా ఫుడ్ కలర్స్ అవన్నీ కలుపుకోకుండా ఇట్లా అయితే చేసుకుంటే చాలా అయితే బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.